ఇలాంటి పార్థిబన్ గారి సినిమాలో చాలా అంటాగనిస్ట్గా నటించడం మనస్ఫూర్తిగా వారికి బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ బై పార్థిబన్ గారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని గౌతమి గారికి తల్లిపాత్ర చేసిన సత్యం రాజేష్ గారికి, ప్రవీణ్ గారికి, ప్రభాస్ శ్రీను గారికి, కేజీఎఫ్ అవినాష్ గారికి, కిల్లి క్రాంతి గారికి, రావు రమేష్ గారికి, రమేష్ రెడ్డి గారికి, మాగంటి శ్రీనాథ్ గారికి, మీర్ సర్వ టెంపర్ వంశీ గారికి, అలాగే చైల్డ్ నా చిన్నప్పుడు పాత్ర చేసిన పుష్కర్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నవీన్ గారికి గబ్బర్ సింగ్ చూసినప్పుడు యుఎస్లో ఆయన మొదటి డిస్ట్రిబ్యూటర్గా ఉండేవారు. చాలా సందర్భాల్లో కలిసినప్పుడు నాతో మీతో ఒకసారి సినిమా చేయాలి, అలాంటి గబ్బర్ సింగ్ లాంటి విజయం ఉండే సినిమా మీకు చేయాలని కోరికని ఒక 7-8 ఇయర్స్గా ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా అడుగుతూ ఉన్నారు. అది ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా తీరుతుందని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను, ఆశిస్తున్నాను. అలాగే రవి గారికి కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నా. ఈ సినిమా ఈరోజు అయ్యి ఇంత బాగా వచ్చిన సినిమా అంటే ఒకడే కారణం. దీనికి మీలో ఒకటి దర్శకుడైతే ఎలా ఉంటుందో అది హరీష్ శంకర్. అంటే హరీష్ గురించి చెప్పాలి అంటే తెలుగు చిత్ర పరిశ్రమకి ప్రాంతీయత, కులాలు ఇవేమి ఉండవు. ఈరోజు మన తెలంగాణ నేల నుంచి వచ్చినవాడు, కరీంనగర్ నుంచి వచ్చినాడు. మరి సినిమాని మనకి దీనికి ఎల్లలు ఉండవు, హద్దులు ఉండవు. దీనికి ఆ సినిమానా ఈ సినిమానా అని కాదు, ఇది మన సినిమా. ఇది మన దేశపు సినిమా, మన నేల సినిమా, మన నేల నుంచి పుట్టిన దర్శకుడు. ఇలాంటి అద్భుతమైన దర్శకుడు నన్ను ఇలా చూడాలని చెప్పేసి ఊహించుకొని ఇలా కావాలని చెప్పి తపన పడి, నాకు హార్స్ రైడింగ్ నాకు రాదు. నాకు గబ్బర్ సింగ్ షూటింగ్ టైంలో నాకు తీసుకెళ్ళి మన గుజరాత్లో తీసుకెళ్ళి గుర్రం తీసుకొచ్చారు. దేనికన్నా నేను మామూలుగా నడిచి వస్తే ఈ విలన్స్ని కొట్టొచ్చామనుకుంటే, లేదు గుర్రం మీద రావాలని అంటారు. నాకు అప్పటిదాకా హార్స్ రైడింగ్ తెలియదు. నాకు గుర్రం పట్టుకొని నడవడం అలవాటు, కానీ హార్స్ రైడింగ్ తెలియదు. కానీ మనోడు అడిగాడు కదా, చేసేద్దామని చెప్పి గుర్రం మీద ఎక్కి దాని చెవిలో ఒకటే చెప్పాను, నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి వదలు అని గుర్రంతో ఒక్కొక్క మాట చెప్పాను. అది మిరాక్యులస్గా నన్ను తీసుకెళ్ళింది. అంటే నన్ను ఎందుకు చెప్తున్నాను, ఇది మనిషి నన్ను ఎంత కోరుకున్నాడో నా నుంచి చాలా ఆశిస్తాడు. నేను ఏదైనా నేర్చుకోవడానికి సంసిద్ధతో ఉంటాను తప్ప అన్నీ ఒకటికి అన్ని అద్భుతాలు, అన్ని క్వాలిటీస్ ఎలా ఉంటాయి, అన్ని టాలెంట్స్ ఒక మనిషిలో ఉండవు కదా. కానీ ఒకసారి సినిమాకి ఏంటంటే స్పాంటేనియస్గా అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది ఒకసారి. సో అలాంటి స్పాంటేనిటీ ఒక యాక్టర్కి రావాలి అంటే ఆ డైరెక్టర్ కానీ, ఆ రైటర్ కానీ ఎంత ప్యాషనేట్ వ్యక్తులు అయితే తప్ప మనం చేయలేం, పుష్ చేస్తారు అట్లా. సో అలాంటి అద్భుతమైన దర్శకుడు ఈరోజు హరీష్ శంకర్ ఈ సినిమాకి పడ్డ తపన కానీ, రేయింబావులు